తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కీలక సదస్సులో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశను నిర్దేశించే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా పూర్తిగా రాష్ట్ర ప్రగతిని కేంద్రంగా చేసుకుని జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమ్మిట్ విజయవంతం కావడానికి కేంద్రం నుండి రాష్ట్రాల వరకు అనేక ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు నేతలు ఈ కార్యక్రమం తెలంగాణ అభివృద్ధికి కొత్త అవకాశాలకు దారితీస్తుందని అభినందనలు తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే సమ్మిట్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర రాజకీయ వాతావరణంలో విమర్శల జ్వాలలు పుట్టాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ లాంటి తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేయకపోయినా బీజేపీ మాత్రం ఈ గ్లోబల్ సమ్మిట్ను తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ కార్యక్రమం ఆర్థిక పరమైందిగా కాకుండా కేవలం రాజకీయ ప్రచారంగా మారిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ హడావిడి చేస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఏ రంగంలో జరుగుతుందో స్పష్టం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రైజింగ్ అన్న వాస్తవానికి గన్ కల్చర్, అవినీతి, డ్రగ్ కల్చర్ మాత్రమే పెరుగుతున్నాయి. అందుకే ఇది రైజింగ్ కాదు, సీకింగ్ అని చెప్పాలి అంటూ విమర్శలు గుప్పించారు. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ సదస్సును ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చారని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలకు ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేసి సదస్సుకు రావాలని ఆహ్వానించినప్పటికీ బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు పోయడంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్దేశించిన ఈ సదస్సుపై రాజకీయ ఆరోపణలు, ప్రతివాదాలు ఇంకా ఎంతవరకు విస్తరిస్తాయో సమ్మిట్ ముగిసే వరకు ఆసక్తిగా మారింది.